ప్రజా ప్రభుత్వం అంటూ మాటలు కోటలు దాటుతున్నాయని, ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలు కాలేవని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వార్షిక నివేదికలు విడుదల చేసి తమ చర్యల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలనను పక్కన పెట్టి చౌకబారు రాజకీయాలు చేయడమే ప్రధాన పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రతి సంవత్సరం టంచనుగా వార్షిక నివేదికలను ఆశించడం అత్యాశే అవుతుంది అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలో సాధించిన పురోగతి వార్షిక నివేదికలను విడుదల చేయడం సంప్రదాయంగా కొనసాగిందని గుర్తు చేశారు. ఈ నివేదికలు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరువ చేశాయని, ప్రతి ఏడాది జూన్ 2వ తేదీకి ఇటు అటుగా వార్షిక నివేదికలను విడుదల చేసేవాళ్లమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విభాగాలు ఏడాది కాలంలో ఏం ప్రగతి సాధించాయనేది ప్రజలకు తెలియజేయడమే వార్షిక నివేదికల ఉద్దేశం అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు తమకు ఓటు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉంటాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని విరమించుకోవడం, 2023-2024 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరమని కేటీఆర్ పేర్కొన్నారు.